అందరికీ నమస్కారం. ఈ నెల 19వ తేదీన మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి సభ ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆయా జిల్లాల డీఈఓలు, ఆర్జేడీలు అందరూ కలిసి మంగళగిరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన వెంటనే డీఎస్సీ సెలక్షన్ డీఎస్సీ వారితో సంతకాలు చేయించిన తర్వాత తుది జాబితా అన్నది వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి అయ్యేటట్లు తెలుస్తుంది. 18వ తేదీ నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి 19వ తేదీన ఒక భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. మరి అక్కడికి డీఎస్సీ అభ్యర్థులను పిలిపించి అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను ఇచ్చే అవకాశం అయితే ఉంది. దసరా హాలిడేస్‌లో మనకు వెబ్ కౌన్సెలింగ్ అనేది నిర్వహించి, వారికి అలాగే ట్రైనింగ్ కూడా ఇచ్చి, మనకు పాఠశాల పునఃప్రారంభం తేదీకి కొత్త ఉపాధ్యాయులను పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఈ శుభ సమయం మనకు తొందరలో అయితే రాబోతుంది. మరి ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే కొద్ది మార్కులతో మిస్ అయ్యి ఉన్నారో వారు తప్పనిసరిగా మీ ప్రిపరేషన్‌ని కొనసాగిస్తూ వచ్చేటువంటి డీఎస్సీలో తప్పకుండా మీకు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ ప్రిపరేషన్‌ని కొనసాగిస్తారని తెలియజేస్తున్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి నిన్నటి రోజు కోర్టులో ఎలాంటి విచారణ జరగకపోగా ఈ నెల 12వ తేదీకి వాయిదా అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్‌ను పరిశీలించడానికి కనీసము 1-2 గంటల సమయం అవసరమైతుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే కోర్టు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి అలాగే తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసినట్టు సమాచారం. పరీక్ష మొత్తం రద్దు చేయకుండా మెయిన్స్‌ను మాత్రము ఇంకొకసారి కండక్ట్ చేయాలా? లేదా రాసినటువంటి పత్రాలను మరొకసారి కరెక్షన్ చేయాలా? అనేటువంటి విషయాన్ని టీఎస్‌పీఎస్సీకి వదిలివేయడం జరిగింది కాబట్టి, టీఎస్‌పీఎస్సీ తీసుకునే నిర్ణయం ఆధారంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించినటువంటి అంశము ముడిపడి ఉంది. మీ మిత్రులతోటి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.